వెల్కమ్ టు ఉమా టాక్స్ అండి. అందరు బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియజేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ డిస్కస్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిలిమ్స్ ఎగ్జామ్ 22nd, 27th, 28th అండ్ 1st March కండక్ట్ చేయబోతున్నారు కదా. సో రోజుకు ఒక టాపిక్ అనేది ప్రిపేర్ అవుతాము. సో కొంచెం మీరు రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఓకేనా? అంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వకుండా. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ఈ క్వశ్చన్స్ అన్నీ నేను కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. దగ్గర దగ్గర ఒక 8 క్వశ్చన్స్ అనేది నేను నోట్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. 12, 31, 54, 81, 112. ఇక్కడ ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 12 + 19 అంటే 31 వస్తుంది, అంతే కదండి. నెక్స్ట్ 54కి 31కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 23 వస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా బేస్ నెంబర్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 21 కూడా బేస్ నెంబరే అండి. ఇక్కడ 4 పెరగడం జరిగింది. ఇక్కడ 81కి 54కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 27. 1 - 4 అంటే 7, 7 - 2 అంటే 2, 27. ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 4 పెరిగింది. ఇక్కడ ఒకవేళ ఇలాగే అనుకుంటే ఇక్కడ 31 రావాలి ఆబ్వియస్లీ. 110 అనుకోండి, 110లో నుంచి 80 తీసేస్తే 30, 2లో నుంచి 1 తీసేస్తే 31. అంటే ఆబ్వియస్లీ 4 పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 4 యాడ్ చేసుకుంటే ఇక్కడ 35 డిఫరెన్స్ వస్తుంది, అంతే కదండి. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 147. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెరుగుతూ ఉంటే వీటి డిఫరెన్స్ కూడా చూసుకోండి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ 35 కాబట్టి 112 + 35 అంటే 147 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5, 21, 69, 213. చాలా ఎక్కువ పెరగడం జరిగింది. ఒకటి మల్టిప్లికేషన్ అన్నా అవ్వచ్చు, లేకపోతే మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ అన్నా అవ్వచ్చు. ఇప్పుడు 5 దగ్గర 21 అంటే 16 పెరుగుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ 48 పెరుగుతుంది. ఒకసారి చూద్దాము. ఫస్ట్ కేస్ డిస్కస్ చేస్తున్నాను, ఇన్ కేస్ రాకపోతే ఇంకొక కేస్ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? నేను వచ్చేసరికి మల్టిప్లికేషన్ చేస్తాను. ఇంటూ 3 + 6, 15 + 6, 21. ఇంటూ 3 అంటే ఎంత? 63 + 6. ఓకే, ఇంటూ 3 180, 27, 207 + 6, 213. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేశాను. ఇంటూ 3 + 6, సో ఇంటూ 3 + 6 ఇప్పుడు ఇంత 639 అవుతుంది. 639 + 6 అంటే 645. ఓకే, ఇంటూ 3 + 6, ఇంటూ 3 + 6, ఇంటూ 3 + 6, ఇంటూ 3 + 6. ఇది ఇలా ఉంది. ఇంకా ఎలా అన్న కొంచెం డిఫరెంట్గా వస్తుందేమో, ట్రై చేద్దాం. ఇప్పుడు 521 అంటే ఎంత పెరిగిందంటే 16 పెరిగింది. 69, 21 అంటే డిఫరెన్స్ ఎంత? 48. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ కదా. చూద్దాం. ఇక్కడ 213, 69 అంటే ఇక్కడ 4. 3లో నుంచి 9 తీసేస్తే 4 వస్తుంది. 20లో నుంచి 6 తీసేస్తే 144. 48 3s కరెక్టే కదండి. ఇక్కడ ఒకవేళ దీనికి 3 టైమ్స్ అనుకో, 14 3s 432, 144 3 టైమ్స్ 12, 432 కరెక్ట్. 432 అనేది పెరగటం జరుగుతుంది, అంటే 645. ఓకే, ఇట్లయినా చూసుకోవచ్చు. అంటే 16, 48 అంటే 3 టైమ్స్, ఇంటూ 3 టైమ్స్, ఇంటూ 3 టైమ్స్, ఇంటూ 3, 645. దీనికి ఇది యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఎలా అయినా చేయొచ్చు. నేను కొంచెం ఈజీగా ఉంది కాబట్టి డిఫరెన్స్ కన్నా ఇది బెటర్ కదా అని ఇది చూస్ చేసుకున్నాను. ఓకే, అంటే కొంచెం ఒక క్వశ్చన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో చేయటం ఎలా అనేది ఇలా. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం దగ్గరగానే ఉన్నాయి. మనం డిఫరెన్స్ తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి. ఓకే, ఇది డిఫరెన్స్ ఎంత? 1. ఇది వచ్చేసరికి 310, 302 అంటే 8, అంటే ఎగ్జాక్ట్గా 2 క్యూబ్ అవుతుంది. చూద్దాం ఎలా వస్తుంది. 302, 275 అంటే 75 అంటే 300 కన్నా 25 తక్కువ. ఇది ఒకటి 27 అంటే ఎగ్జాక్ట్గా 3 క్యూబ్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అంటే 64. ఓకే,
ఇక్కడ ఎంత వస్తుందండి 5 క్యూబ్ అంటే 125 కదా, అప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది 336 ఆన్సర్. ఓకే, ఇలా అంటే క్యూబ్స్లో కూడా ఇవ్వచ్చు డిఫరెన్స్ చెప్పు. ఓకే, ఇలాంటి మోడల్కి ఒక క్వశ్చన్ తీసుకున్నాను, సో అలా డిస్కస్ చేస్తున్నాను. మీకు హోంవర్క్ కావాలంటే నేను పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ మీరు అవి ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే, 217 63 15 7 3. ఇది డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ వస్తే 16 రావాలి, ఇక్కడ 32. ఓకేనా, నేను మామూలుగా చెప్తున్నా. అంటే ఇక్కడ 64 రావాలి, 64 63 అంటే రావట్లేదు కదా. సో మనం ఏం చేద్దాం, ఇది కాకుండా మల్టిప్లికేషన్ ఉంది, ఇంటూ 2 + 1 ఇటు సైడ్ నుంచి తీసుకుందాం, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి. అంటే 3 2s 6 + 1 7 ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 అంటే 15 2s 30 31 ఇంటూ 2 + 1. ఓకే, ఇంటూ 2 + 1. ఓకే, 16 9 10 16 83. ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. సో నేను ఇది వచ్చేసరికి ఇప్పుడు 0.5 తీసుకున్నాను అనుకో, 16 × 0.5 అంటే హాఫ్ అంటే 8 + 1 అంటే 9. ఓకేనా, ఇంటూ 1 + 1 0.5 + 1 1 + 1 ఇంటూ 1.5 అంటే 1.5 × 10 అంటే 15 + 1 అంటే 16 ఇంటూ 2 + 1 16 2s 32 + 1 అంటే ఎంత అండి 33. ఇది ఇక్కడ అవుతుందేమో చూద్దాం. ఇంటూ 2.5 + 1 2.53. ఓకే, ఇక్కడైతే సారీ. ఓకే, 20 34 25 39 30. సో ఇక్కడ ఆబ్వియస్లీ మనం ఒకసారి డిఫరెన్స్ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ మళ్ళీ డిక్రీజ్, ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్, ఇక్కడ మళ్ళీ డిక్రీజ్, ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో దీనికి ఇది 14, డిఫరెన్స్ ఏంటండి 9. నెక్స్ట్ 14, ఇది 9, నెక్స్ట్ 14 ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి 30 + 14 అంటే 44. ఇది నెంబర్ సిరీస్లో ఒక టైప్. ఇది నెంబర్ సిరీస్లో ఒక మోడల్ అండి. నెంబర్ సిరీస్లో చాలా మోడల్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నా టీచింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్లీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ బ్యాంకింగ్, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఇంతవరకు క్లియర్ కదండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసరికి 6 7 9 13 21. ఇది క్వశ్చన్ మార్క్. సో 6కి 7 నేను క్వశ్చన్ రాంగ్ ఏమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకున్నానండి. ఓకే, 6కి 7కి 1కి డిఫరెన్స్, 7కి 9కి 2, 9కి 13కి 4, 13కి 21కి 8 అండ్ 21 అంటే ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే డెఫినెట్లీ ఇంటూ 2 అంటే 16, 21 + 16 అంటే 37. ఓకే అండి, సో నేను హోంవర్క్ కూడా ఇస్తాను డెఫినెట్లీ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా, అండ్ ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి హోంవర్క్ అండి. సో డెఫినెట్లీ ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. సో మీరు ఒక ఐడియా వస్తుంది మీకు ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి. ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంది, లేదు ఈ హోంవర్క్ ఫినిష్ అయినా కానీ హోంవర్క్ ఫినిష్డ్ అని క్వశ్చన్ ఓకే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.